టీటీడీలో 65 ఏళ్లు నిండిన అర్చకుల తొలగింపుపై వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. టీటీడీ నూతన బోర్డు తీసుకున్న నిర్ణయంతో రమణ దీక్షితులు సహా 4 అర్చకులు ఉద్యోగాలు కోల్పోయారు. అర్చకుల తొలగింపు, వయోపరిమితి నిబంధనలపై తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు రమణ దీక్షితులు. అయితే తిరుమల అర్చకుల వివాదంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. 2013లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే 65 ఏళ్లు నిండిన ప్రధాన అర్చకులను పదవి విరమణ చేయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం వల్ల మిరాసి వంశీకులందరికీ శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం వస్తుందన్నారు. అందరికీ అవకాశం కల్పించాలనే లక్ష్యమే తప్ప ఎవరినో అవమానించాలనే ఉద్దేశం టీటీడీకి లేదన్నారు ఆయన. హైకోర్టు కేసెస్, ఇంటరిమ్ డైరెక్షన్స్, బ్యాలెన్స్ రిప్రజెంటేషన్స్ దృష్ట్యా ఈ 65 ఇయర్స్ ఏజ్ ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ 2012 నుంచి ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, అది ఇంప్లిమెంట్ చేయాలి అనేది టీటీడీ బోర్డు ఒక నిర్ణయానికి వచ్చింది. దాంట్లోనే భాగంగా కొంతమంది అర్చకాసు, అదేవిధంగా ప్రధాన అర్చకాసు 65 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు రిటైర్ చేయాల్సిందిగా డిసిజన్ అయింది. ఆ రిటైర్మెంట్ని బట్టి ఎప్పుడు రిటైర్మెంట్ వేకెన్సీస్ వస్తే మిగతా వాళ్ళకి కూడా అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఎక్కడ కూడా ఏ యొక్క ఎక్స్ మిరాసి ఫ్యామిలీకి అన్యాయం జరగడం కానీ, ఏ యొక్క బ్రాహ్మణ్ సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఎవరికి ఒకరికి అవమానపరచడం కానీ, అన్యాయం చేయడం కానీ ఆ ఉద్దేశం ఎవరికి లేదు. అది జరిగింది కూడా కరెక్ట్ కాదు. ఆ భక్తులందరికీ కూడా ఈ విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనేది నా రిక్వెస్ట్. అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేశారు. ఎప్పుడైతే జ్యువెలరీ టేక్ ఓవర్ చేశారో అప్పుడు నుంచి ఆ జ్యువెలరీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, మేము టేక్ ఓవర్ చేసేటువంటి జ్యువెలరీకి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్గా ఫోటో కాపీలు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. అది ఒకటి. రెండోది, ఇంకొక నా వ్యక్తిగత అభిప్రాయం, జ్యువెలరీ అంతా కూడా పబ్లిక్ డిస్ప్లేలో పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ఎటువంటి డౌట్స్ వచ్చి భక్తులు మనోభావాలు దెబ్బతింటే పరిస్థితి బాగాలేదు. మాకు కూడా ఎంతో బాధాకరంగా ఉంది ఆ పరిస్థితి. అంటే ఐటమ్ బై ఐటమ్ స్వామివారి జ్యువెలరీ అంతా కూడా కాపాడుకుంటూ వస్తూ ఉంటే పబ్లిక్ మైండ్ సెట్లో ఎటువంటి సందేహాలు రావడమే చాలా ప్రమాదకరమైన విషయం. కాబట్టి ఆగమోక్తంగా ఉంటే, ఒకవేళ అంటే ఆగమోక్తంగా ఉందా లేదా అది వారే చెప్పాలి. ఉంటే ఐటమ్ బై ఐటమ్ ఏవైతే మన కస్టడీలో ఉన్నాయో అన్నీ టైం టు టైం పబ్లిక్ డిస్ప్లేలో ఇస్తే బాగుంటుంది. ఆగమోక్తంగా సపోజింగ్ ఒకవేళ బయట తీసుకొచ్చి డిస్ప్లే చేయలేని పరిస్థితి ఉంటే ఒకవేళ అవన్నింటినీ కూడా 3D డిజిటైజేషన్ చేసి అవన్నీ కూడా వెబ్సైట్లో, మ్యూజియంలో అన్ని చోట కూడా పెట్టే అవసరం ఉంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దాని మీద పెద్దలందరూ చర్చించి కూడా యాక్షన్ తీసుకుంటానికి అధికారిక పరంగా మేము సిద్ధం. తిరుమల తిరుపతి దేవాలయం అజ్ఞానంతో, అహంకారంతో తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల నేను మాట్లాడవలసి రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నాకు ఎల్లప్పుడూ స్వామివారి యొక్క వైభవాన్ని గురించి, స్వామివారికి జరిగే ఉత్సవాల గురించి, స్వామివారి యొక్క మహాత్యాన్ని గురించి భక్తులకు తెలియజేయవలసిన ప్రధాన అర్చకుడిగా నేను ఇన్ని రోజులు నడుచుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాట్లాడవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. టీటీడీ ఏం చేస్తుంది? వంశపారంపర్య అర్చకులను కూడా దేవాలయ ఉద్యోగులుగా వాళ్ళను ఆ స్థితికి వాళ్ళని తీసుకొచ్చి రిటైర్మెంట్ ఇవ్వడము, ట్రాన్స్ఫర్లు చేయడము, సస్పెన్షన్లు చేయడము, అటెండెన్స్ రిజిస్టర్లు పెట్టడము, దేవాలయంలో కూడా వారిని మర్యాద తక్కువగా మాట్లాడడం, దుర్భాషలాడటం, వారి సిబ్బంది చేత అవమానకరంగా మాట్లాడించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చింది. తిరుమల శ్రీవారి అర్చకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. శ్రీవారి ఆలయ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. టీటీడీపై రమణ దీక్షితులు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి గొల్లపల్లి వంశానికి ఆయన దత్తపుత్రుడని అన్నారు. వైఖాసన అర్చకుడు దేహంపై 12 నామాలు పెట్టుకొని కైంకర్యం చేయాలి. కానీ రమణ దీక్షితులు ఏనాడు 12 నామాలు పెట్టుకోలేదని ఆరోపించారు ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు.
రమణ దీక్షితులు ఆడంబరంగా ఒంటికి సెంటు రాసుకుని ఆడి కార్లో షికార్లు కొట్టారని విమర్శించారు. ఆభరణాలు భద్రంగా లేవని రమణ దీక్షితుల ఆరోపణలను తప్పుబట్టారు సీనియర్ అర్చకుడు ఖాద్రి నరసింహాచార్యులు. అర్చకుల ఆధీనంలో ఉన్న స్వామివారి ఆభరణాలు మిరాసి వ్యవస్థ రద్దయిన అనంతరం వంశపారంపర్య అర్చకులు టీటీడీకి అప్పగించారని, అయితే ఆ ఆభరణాల్లో పింక్ డైమండ్ ఉన్నట్లు రికార్డు లేదని చెప్పారు ఖాద్రి నరసింహాచార్యులు. స్వామివారి యొక్క ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వారు ప్రధాన అర్చకులుగా ఉండి ఆ ఒక్క ప్రధాన అర్చకులే చెప్తున్నారు, కానీ వారితో పాటు మిగతా 3 ప్రధాన అర్చకులు 3 కుటుంబాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు ఈ విధంగా జరిగింది, ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి అనేది ఎవరూ చెప్పట్లేదు. వీరు వాళ్ళ కుమారుల్ని విధుల నుంచి తప్పించారని ఒక 6 నెలల ముందు నుంచే రకరకాల అలిగేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు వారు రిటైర్ అవుతారని తెలిసి దీన్ని పెద్ద ఎత్తున ఏదో వేరే ఆలయంలో అపచారం జరిగిపోతూ ఉంది, ఆభరణాలన్నీ పోయినాయి, వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేశారు అని ఏదేదో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. వారు వెయ్యికాళ్ల మండపం కూల్చేసే నాటికి ఈయనే ఆగమ సలహాదారులుగా ఉన్నారు. వీరి సంతకం తీసుకొని ప్రతిదీ పెద్ద మీటింగ్ జరిగి ఆగమ పండిత మండలి అందరినీ ఆహ్వానించి 3 రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులందరూ చేరి ఏకంగా అది దేవాలయానికి ఎటువంటి సంబంధము లేదు, దాన్ని కూల్చివేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వారు స్వయంగా సంతకాలు పెట్టి దేవస్థానానికి ఇచ్చిన తర్వాతే ఆ యొక్క కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాదాలు బయట ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి నైవేద్యం పెడుతున్నారు, స్వామివారి పస్తుంటున్నారు అని లేనిపోని అపోహలు, భయాందోళనలు భక్తుల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు. స్వామివారి ప్రసాదాలు దేవాలయం ప్రాంగణం లోపలే తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు బయట పోటులో కూడా లడ్డు అక్కడి నుంచే తయారై స్వామివారికి నివేదన అవుతుంది. అప్పము, దోశ, వడ, జిలేబీ గురువారం నాడు స్వామివారికి నివేదన అయ్యేదంతా ఆ బయట పోటులో నుంచే వచ్చి అత్యవసర కాలంలో ఈ 2 పోట్లు 2001 సంవత్సరంలో 2 పోటు తయారులకి సంప్రోక్షణ బాలాలయం చేసినప్పుడు రమణ దీక్షితులు గారే ఉన్నారు. వారిని ఒక సలహా కోరి ఉన్నారు, వారిని ఆగమ సలహాదారుని. 2001లో ఈ 2 పోట్లు జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ప్రసాదాలు తయారు చేయాలని అడిగితే పక్కన ఒక రేకుల షెడ్ వేసుకొని అందులో ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయొచ్చు అని వారే రాసి ఇచ్చున్నారు. వారు ఈరోజు లేనిపోని అభాండాలు వేస్తూ హాస్యాస్పదంగా ఎవరు మాట్లాడేవారు లేరు, దీన్ని ఎవరు ఎదిరించేవారు లేరు, తను చెప్పిందే వేదం, తను చెప్పిందే శాస్త్రము, తనకు జరిగిందే అన్యాయము, వేరే వారికి జరిగితే అన్యాయం కాదన్నట్టు నియంతలాగా వ్యవహరిస్తూ ఈ విషయాల గురించి ముఖ్యమంత్రి దగ్గర ఫిర్యాదు చేస్తున్నాము. ఇదే బ్రాహ్మణ సంఘాలన్నీ సూర్యప్రభ వాహనం ముందు వరకు తెలియకుండా దౌర్జన్యంగా తన అధికారాన్ని ఉపయోగించి నన్ను బయట తరిమేసినప్పుడు ఏ అర్చక సంఘాలు, ఏ బ్రాహ్మణ సంఘాలు మాట్లాడలేదు. వారందరూ ఎందుకు ప్రలోభపడిపోయి ఒక రమణ దీక్షితులు మాత్రమే వారికి బ్రాహ్మణుడుగా కనపడుతున్నారా? మిగతా వారు ఎవరు కనపడరా? సౌందరరాజన్ గారు ఉన్నారు చిల్లకూరు దేవస్థానం, వారికి ఏం సంబంధం అండి తిరుమల దేవస్థానంతో? భక్తులుగా వాళ్ళు ఎన్నన్నా మాట్లాడచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇక్కడ కుటుంబ సమస్యల్లో వారెవరు మాట్లాడడానికి? సౌందరరాజన్ గారు పెద్ద ఆయన మాతో పాటు మిరాసి వ్యవస్థలో సుప్రీంకోర్టులంతా తిరిగాము, అన్నీ పోగొట్టుకున్నాము, వారి ఊళ్ళో వారు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు రంగరాజన్ గారు ఆ పదవి స్వీకరించారు? ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? సౌందరరాజన్ గారు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన మటుకు వంశపారంపర్యంగా ఆయన తండ్రి తర్వాత ఆయన వచ్చి మాట్లాడచ్చు. మాకు అదే కుటుంబంలో సీనియర్గా మేకు వచ్చి మాకు ఇచ్చేస్తే రమణ దీక్షితులకు అన్యాయం జరిగిపోయిందంటే ఇప్పుడు సౌందరరాజన్కి అన్యాయం జరగలేదా? రంగరాజన్ గారికి ఏం సంబంధం? అదేవిధంగా అర్చక సంఘాల ప్రతినిధులని చెప్పుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘం ప్రతినిధులు. ఆత్రేయ బాబు ఆయన ఒక అడ్వకేటు, ఆయన ప్యాంటు చొక్కా వేసుకొని ఎక్కడ సెక్యులర్ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఆయనకేం సంబంధం? ఆయన అర్చకుడే కాదు. ఆయన రమణ దీక్షితులకు ఒత్తాసు పలకడం వెనుక రాజకీయం ఏమిటండి? అర్చకులు బ్రాహ్మణులు మనం అందరం ఒకటిగా ఉండి ఐకమత్యంగా ఉండాల్సిన పోనిచ్చి మనకి విభేదాలు సృష్టిస్తున్నాడు రమణ దీక్షితులు. దాన్ని ఆసరాగా చేసుకున్న అర్చక సంఘాలన్నీ ఆయన ఒక్కడే బ్రాహ్మణుడు అంటాడు, వాళ్ళ కొడుకులే బ్రాహ్మణులు అయినట్టు, మిరాసిదారుడు ఆయన ఒక్కడే అయినట్టు, మిగతా కుటుంబాలు వాళ్ళు మిరాసిదారులు కారా? వారికి జరిగితే అన్యాయం వీరికి కనిపించదా? 1951 నుంచి 1915 వరకు నేను ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను. నా అనుభవంలో తిరువాభరణంలో ఏ ఒక్క లోటు లేదు. నగరం అనేది అందరికి పొదువు. దీంట్లో కృష్ణదేవరాయల నగరాన్ని ఎప్పుడూ నేను వినబడలేదు, నాకు దీంట్లో కనిపించలేదు. ప్లాటిన్ హారం అది 4 పేటలోది, దాంట్లో ఒక డాలర్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక ఇది
పథకం డైమండ్ మార్కెట్ పథకం ఒకటి ఉంటుంది, కెంపు పథకం. అది గరుడ వాహనం రోజు రూపాయి వేసి అది పగిలిపోయింది. దాన్ని దేవస్థానం వారు తీసి ఆ పుడిని అట్లా పొట్లం కట్టి పెట్టున్నారు. ఇప్పటికీ ఉంది. అది లేదు అట్లా అంటే మేమేం చెప్పలేము. పురాతనమైన ఆలయము, కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ ఆ పోర్ట్లో స్వామివారి నైవేద్యాలు తయారు చేయడం జరుగుతుంది. సహజంగా కొంచెం ఈ నెయ్యి అనేది ఆ గోడలకు అంటుకోవడం వల్ల సహజంగా కొంచెం వాడుకలో అది మంటలు అందుకున్న సందర్భాలు ఒకటి రెండు మనం చూసాం. కాబట్టి దాన్ని మరమ్మతులు చేసే ప్రక్రియలో కొంతకాలంగా ఇప్పుడు ఆ రెండవ ప్రకారంలో స్వామివారికి నైవేద్యం చేస్తున్నాం. ఇంత పాతది అన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మరమ్మతులు అనేది అవసరం వస్తుంది. ఒకవేళ మరమ్మతులు చేయకుండా ఇదేదో చాలా పురాతనంగా అట్లే వదిలేస్తే రేపు అదేమన్నా అయితే మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీకు ముందే తెలియదా, ఆ మాత్రం మరమ్మతులు చేసి జాగ్రత్త కాపాడుకోవాలో తెలియదని అది అంటారు. మరమ్మతులు చేస్తే పాతది కదా, మీరు ఎందుకు దాన్ని అంతా ఆ స్ట్రక్చర్ అంతా ఎందుకు తాకినారు అంటారు. సో అది ఆగమ సలహాదారుల వారి యొక్క ఇది తీసుకొని గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి 2001 సంవత్సరంలో కూడా ఆగమ సలహాదారులు సూచనల మేరకే కొంతకాలం సంపంగ ప్రాకారంలో ఒక చిన్న షెడ్ లాగా వేసి అక్కడ స్వామివారికి అన్నప్రసాదాలు తయారు చేసి లోపల తీసుకొచ్చి నివేదన జరిపినట్టుంది. ఇదే వివాదంపై అటు కొత్తగా నియమింపబడిన అర్చకులు సైతం స్పందిస్తూ దీనిపై టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. 65 ఏళ్లకు రిటైర్మెంట్ అనే నిబంధనతో రమణ దీక్షితులు మరో 3 అర్చకులు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. శ్రీవారి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయన్న రమణ దీక్షితులు వ్యాఖ్యలను కొత్త ప్రధాన అర్చకుడు వేణు దీక్షితులు ఖండించారు. టీటీడీ బోర్డు నిర్ణయం వల్ల తమ వంటి కొత్త వారికి శ్రీవారి సేవలో తరించే అవకాశాలు వస్తాయని ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఎలాంటి అపచారాలు జరగడం లేదన్నారు కొత్త ప్రధాన అర్చకులు. ఆగమ శాస్త్రాల ప్రకారమే స్వామివారికి నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే శ్రీవారి ఆభరణాల విషయంలోనూ ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదన్నారు. ప్రతి నగకు పక్కా లెక్క ఉందన్నారు. ఏడాదికి 3 సార్లు నగల లెక్కింపు జరుగుతుందన్నారు. మిరాసి వంశ పారంపర్య అర్చకులకు అన్యాయం జరుగుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.